గౌరీ ఓం గౌరీ ఓం కావాలా బన్ను టాపా రెండు ఆవులను మనం పంపించేసినాము. వేరే రైతు కావాలి అంటే ఆ రైతుకు పంపించేసినాము. మళ్ళీ ఈరోజు రేపు త్వరలో మన లక్ష్మిని చూపించు. లక్ష్మి లాంటి ఆవులను రెండు మనం తీసుకురాబోతున్నాము. ఎందుకంటే మనకు పాల ఉత్పత్తి తగ్గిపోయింది, దాని ఏజ్ కూడా ఎక్కువ కాబట్టి, ఒక 4 డెలివరీలు అయిపోయింది కాబట్టి ఇంకా అంత ఎఫిషియెంట్గా లేదు. మళ్ళీ రైతులు కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టుకోలేనటువంటి రైతులు నన్ను చూపించు. ఎక్కువ ఖర్చు పెట్టుకోలేనటువంటి రైతులు రోజుకు ఉదయం ఒక 5 లీటర్లు, సాయంకాలం ఒక 5 లీటర్లు పాలు పిండే సామర్థ్యం ఉంటే చాలు అంటే అటువంటి రైతుకి చూసి మనం ఇచ్చేసినాము. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆవులు తీసుకొస్తాము. ఇలాంటిదే ప్యూర్ హెచ్ఎఫ్ చింతామణి బ్రీడ్ లక్ష్మి లాంటి ఆవు ఒకటి, మళ్ళీ ఇంకోటి జెర్సీ. అదేవిధంగా ఇంకొక నాటావు కోసం కూడా మేము ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే నెయ్యికి మాత్రం మనము నాటావు పాలను ఉపయోగించి మిగతా డైరీకి మనం సీమా ఆవు పాలను ఉపయోగించుకోవచ్చు అనేది ప్లాన్ అనమాట. ప్యూర్ హెచ్ఎఫ్ చూస్తాం నెక్స్ట్ ఎక్కడ పోతామా పెట్టు. అది బాగుంటే ₹1 అటు ఇటు అయినా మధ్యలో ఈనేటట్లు ఉండాలా. 2 సుడులు లేకుండా 2 పళ్ళు 4 పళ్ళు ఉన్నా పర్వాలేదు. తెల్లవారి 10 లీటర్లు, సాయంకాలం 10 లీటర్లు ఈనిన తర్వాత ఇచ్చేటట్లు ఉండాలా. తమ్ముడు తీసుకుంటానా. మాకెట్లా తెలిసేది? నువ్వు చేస్తే మాకు తెలుస్తుంది తల్లి. మేము ఎట్లా నేను కనుక్కునేది? ఇక్కడ వస్తా గురువారం తెల్లవారితో చేస్తున్నా. సరే అట్లా వచ్చింది అని అడిగితే మళ్ళీ నేను సమాధానం చెప్తా మీకు. ఇది కనుమన్పల్లి కదా ఉండేది. 6 గంట పోయిన 4కే ఉండాలి మెయిన్ గొడ్లు తీయాలంటే. 6 గంటలకి కేరళ వల్ల మహారాష్ట్ర ఏరియా పెద్ద పెద్ద గొడ్లంతా వాళ్ళు ఏరేస్తారు. నాకు సన్న గొడ్లు ఉంటాయి 6 గంటలు 7 గంటలకు పోతే. మనం అట్లయితే 4-3 గంటలకి 4 దిగుతారు. ముందు రోజే పోయి ఉండాలి. ఇది పరిస్థితి. ఆవులను కొనగడం అనేది కూడా చాలా కష్టం అన్నమాట. ఎందుకు ఈ వీడియో చూపిస్తానంటే ఆవులను ఏ విధంగా కొంటాం మేము. ఇది ఒక పెద్ద ప్రహసనము. వెంటనే మనకు ఆవులు అనేది దొరకదు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ విచారించి తమిళనాడు కృష్ణగిరి కందికుప్పం ఉంటుంది, అక్కడ చూడాలా. లేదు అంటే చింతామణికి వెళ్ళాలా, కర్ణాటక. ఈ చింతామణి బ్రీడ్ ఒక్కొక్కసారి ఈ రోడ్లోనూ దొరుకుతుంది తమిళనాడులో, అక్కడికి ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఏదైనా కానీ మంచిది దొరకాలంటే మనం 3 కొంటే దాంతో 1-2 ఫెయిల్ అవుతుంది, 1 సక్సెస్ అవుతుంది. లాస్ట్ టైం 3 కొంటే 2 ఫెయిల్, 1 సక్సెస్. సో ఆ అనుభవంతో ఈసారి కాస్త ఆలోచించి ఆత్రపడకుండా కొనాలనేసి, అలా అనేసి మన డైరీ ఫామ్లో ఆవులు లేకుండా ఉండలేము. అందువల్ల పూర్తిగా ఇప్పుడు ఒక 5 ఆవులను మనం పెట్టుకోవాలనుకుంటున్నాము. ఫ్యూచర్లో మెల్లగా ఒక 10 ఆవులు మనము ఎక్స్పాండ్ చేయాలి అనే ప్లాన్. ఎందుకంటే ఇప్పటికి మనకు 5 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి దీనిలో సాధక బాధలన్నీ తెలుసు. కానీ ఇక్కడైతే మనకి ఏది దొరకడం లేదు. అన్నీ 2 లీటర్లు, 3 లీటర్లు, 5 లీటర్లు వచ్చేది. చూద్దాం ఇంకా మన ప్రయత్నము, మన హంటింగ్ ఎంతవరకు కొనసాగుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది. నేను ఎప్పుడు ఇదే చేస్తాను. అందువల్లే వ్యవసాయంలో కానీ ఈ పశుపోషణలో నేను ఫెయిల్ కాకుండా నెట్టుకొస్తున్నానంటే స్లో అండ్ స్టడీ, ఓర్పు సహనం ఉండాలా. ఒక్క రోజులోనే డబ్బులు సంపాదించాలంటే కుదరదు, మెల్లమెల్లగా చేసుకోండి. ఈరోజు మన ఈ ఆవుల అన్వేషణ కౌ హంటింగ్లో 2వ రోజు అనమాట. ఫస్ట్ రోజు మీకు ఈ వీడియోలో నేను చూపించినాను. మనం కుప్పం పరిసర ప్రాంతాల్లో కొన్ని విలేజెస్లోకి వెళ్ళి అక్కడ ఆవులను చూసినాం అనమాట. కానీ ఎక్కడ కానీ మనకు
మన రిక్వైర్మెంట్కి సూట్ అయ్యేటటువంటి ఆవులు మనకు కనిపించలేదు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇవి శాంతిపురము, అదేవిధంగా వీకోట ఇలాంటి ఏరియాలో వెళ్ళి చూస్తున్నాం. రిలీజ్ అవుతుందో కాదో తెలీదు. ఎలాంటి మంచి ఆవులను నేను సెలెక్ట్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. రండి వెళ్ళి చూద్దాం. బండి ఎత్తుకొని వచ్చాను నేరుగా నీకు వస్తుంది కదా చూసేదే సార్. నేను అదే సార్, పుట్టినప్పటి నుంచి అదే వ్యాపారం. ఇప్పుడు మనం కర్ణాటకకు వచ్చినాం. వీకోట పక్కన ఒక 5 కిలోమీటర్లు. ఈ ఊరు పేరు కూడా నాకు అంతగా నోరు తిరగడంలే. ఏదో మామూలుగా మా బేత్మంగళం దగ్గర అనమాట. సో మన ఏరియాతో పోలిస్తే ఇక్కడ ఆవులు కొద్దిగా బాగానే ఉంది. ప్యూర్ హెచ్ఎఫ్ కాకపోయినా కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొంచెం హెల్తీగా కనిపిస్తుంది అనమాట మనకు ఆవులు. చూద్దాం, ఇంకా 4-5 చోట్ల వెళ్ళాలి మనము. ఇక్కడ చూస్తాం ఎట్లుందో. ఇది ఏ ఊరు జానకిరామ్? ఇదే ఉల్కూరు క్రాస్, కర్ణాటక. ఉల్కూరు క్రాస్ బందా అవులా? ఇది కర్ణాటకకు రావాల ఏమైనా. అంతా ఎక్కడ పోయినా వెళ్ళిపోయా అంటా ఉన్నారు. ఎట్లా దాని ఇప్పుడు ఇదంతా ఎన్ని నెలలు అయింది? అదే 4 పళ్ళు. 4 పళ్ళా? 4 పళ్ళు. 4 పళ్ళు అంటే ఏం అర్థమా? ఫస్ట్ ఈత 4 పళ్ళు 10-15 దినాలు అవుతుంది. 12 లీటర్ పాలు వస్తుంది. ఫస్ట్ ఈత ఇది ప్యూర్ హెచ్ఎఫ్ కాదు. అడిగితే అయి లేదు అంటివే. నేను అడిగింది ప్యూర్ హెచ్ఎఫ్. 4 పండ్లు ఉంది. పొదుగు దిగిందా? ఇంకా పొదుగు దిగినే లేదా? స్టార్ట్ అయిందంటే వస్తా ఉంటుంది. ఏమంటావప్పా? క్యారెట్ వాళ్ళు చెప్పేంత లేకపోయినా 8-9 మా అందాజుకి రానే రావాలంటే జాతి ఉంది జాతి లేదని జాతి ఉంది లేదనిలే. పొల్లు పుట్ట జాతి కులం ముందు లేదని లేదప్పా. నీ సొమ్మని మేము తీసేసి మాట్లాడుతుందా? నేను ఆయన ఆడిపోయా ఇంటికి పోయినా. ఉండే చూపి 4 పళ్ళు. ఇది 4 పళ్ళు. 4 పండ్లు ఉంటే ఫస్ట్ ఈత. వయసులో ఉంది. చిన్నోడు ఇప్పుడు ఫస్ట్ ఈత అనేసి నువ్వు చెప్తావు సరే, మేము ఎట్లా కనుక్కునేది? అది ఎట్లా నమ్మేది? ఫస్ట్ తొట్టు చూడు, అది సాగుతుంది. అది పిండే అంటే సాగుతుంది. ఓకే, పొదుగు ఫుల్ లూజ్ వస్తుంది. తొట్టు సాగుతుంది. తొట్టు ఇప్పుడు అది పాలు పిండే కనిపిస్తాయి. తొట్టు అది 1 ఈత 2 ఈత అయ్యిండేది. దాని చనుములు వచ్చి సాగిపోయినట్లుంటుంది. అది వచ్చేసి సెకండ్, అది వచ్చేసి సెకండ్, ఇది వచ్చేసి థర్డ్. పొదుగు బాగా టైట్ గా ఉంటుంది. ఫస్ట్ ఈత అయితే ఫుల్ టైట్ లానే ఉంటుంది. ఫస్ట్ ఈత టైట్ లా ఉంటుంది. తొట్టు పిండుకున్నట్లు లోడ్ మీద ఉంటుంది. అదంతా కొంచెం ఈడ్చినట్లు ఉంటుంది. తొట్టు సాగల. 2 పండ్లు అంటే ఏమర్థమా? 2 పళ్ళు అంటే ఇంకా దీనికంటే ఇంకా వయసు, ఇంకా లేత. 4 పళ్ళు 6 పళ్ళు కడెక్కింది. కడెక్కితే 12 గంటలు అయిపోయాయి. ఎట్లా 2, 4, 6 కడెక్కింది వెనక. కడెక్కి అంటే ఇంకా అయిపోయి. 4 పళ్ళు 6 పళ్ళు. 6 పళ్ళు అంటే సెకండ్ లాక్టేషన్. పళ్ళు లేక మొదలు దీనే ఉండేవి వచ్చేసి 4 పళ్ళు 2 పళ్ళు మీద ఉంటుంది. 6 పళ్ళు అంటే 2వ ఈత. చూడండి, ఇదన్నీ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే మన సబ్స్క్రైబర్స్ కానీ అదేవిధంగా ఎవరైనా డైరీ ఫాము ఆవులను పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. రైతులందరికీ మీకు అందరికీ తెలిసి నాకన్నా మంచి అనుభవం ఉండేవాళ్ళే, కానీ కొంతమందికి ఉపయోగపడుతుందని చూద్దాం. ఇప్పుడు ఈ హెచ్ఎఫ్ ఆవు ఒకే ఒక ఆవు ఉంది. ఇప్పుడు చూడండి, టెస్ట్ చేస్తున్నాము.
ఏం చెక్ చేస్తున్నావు జనకిరామ్? ముర్రు 4 చెండ్లను వస్తున్నాయి చూడు. చూస్తున్నా 4 వందల రాలంటే వద్దు నీకు. అదే ఇప్పుడు 2 ఇదే ఇన్ని ఇంకా 2 దిగుతా ఉంది పొదుగులో. రొమ్ములోనే వస్తుంది కరెక్ట్. రొమ్ముల్లో ముర్రు రావాలి సార్. ముర్రు. బంక్ అనేది ఏం రావాలా? పాలు రావాలా. ఏమన్నా రాలే తొట్టి పైలర్ అంటే మనకు ఈడ్చిన వచ్చేది ఇట్లా ఇంకా 20 దినాలు ఉంది సార్. 15 పొద్దు ఇంకా 5 దినాలు రెడీకి వచ్చేస్తుంది బాగా. 2 నెలలు అట్లా ఇట్లా అదే ఇప్పుడు దీనికి ఇంజక్షన్ ఆడది పాయి దొడక కురు దొడక వేసింది అదే ఆడి వాళ్ళు తీసుకొచ్చింది ఇది. అదంతా లేదు స్వామి. అట్లంతా ఏమీ లేదు. డబ్బులు పెట్టి చూడప్పా పట్టోళ్ళని ఏం చెప్పుకోవచ్చు. ఊరికే చాలా చెప్పుకోవద్దు. మీరు ఒక 5,000 2,000 పెట్టుకొని చెప్పండి. ఆవుల ఏమైనా తొందరని జవాబారి నేను ఎలాంటి మనం సంతలో అమ్ముతాండేది ఇంటితో అమ్ముతాండేది. ఏమైనా ప్రాబ్లం ఉంది మాదే కదా ఉంటుంది జవాబారి. ఊది ఏమైనా ఒలిదిగేది అయితే బాడీకి నేను ఇస్తాను, ఏమి ఇవ్వద్దు, మాదే జవాబారి. అది కాదు స్వామి, నేను కంటిపూలు ఏమైనా వచ్చేసి అనుకో పలే నాదే జవాబారి. అవిటికన్నీ నాకు చెకప్ నాకుంది. కన్నుపులి, పాతాళం సులి, డబుల్ సులి అన్నిటికీ నేను చూసుకున్నాను. అవును, సులి ఒకటే కదా ఉండేదా? ఇక్కడ సులి ఒకటే ఉంది. ఇచ్చే చెప్పప్పా ఏమన్నా ఉండేది అడగనా? ఏమి ముక్కు పెట్టువా? చెప్పకూడదు కూడా, అది నాకు ప్రాబ్లం. మళ్ళీ 10 మంది వస్తారు తీసి స్వామి అని. నేనే వ్యాపారం పెట్టుకోన్నాను తీర్చేదానికి. చూసి చెప్పు దేవుడు. ఏమంత కాదు, నేను ఒకటి చెప్తాను విను. నువ్వేమన్నా ఈయన పాయిదోడు పుట్టిండి నువ్వు ఈ రేట్ చెప్తే నిజం చెప్తాను. ₹1 అట్లా కాదు, అట్లా కాదు, ₹1 అట్లా ఇట్లా అట్లుండే సందర్భానికి ఆ రేట్ ఉంది ఉండే చెప్తాను. కానీ నువ్వు ఇప్పుడు మా అదృష్టం ఏం తెలుసా, మా కుటుంబంలో అంతా కురుదూడులో పుట్టేది. ఇప్పుడు పని చేయండి, మీ నంబర్ ఇవ్వండి, మంచి బ్రీడ్లు పుడతాయి మా దగ్గర పేదోళ్ళు. పాలు పెట్టి సాక్కుని అంటే మీ అడ్రస్ ఇచ్చి పంపించేస్తాను. ఈ లక్షణంగా పంపి మంచి ఇది తక్కువ మాకేముందా దాని నెంబర్ రాసుకో. నేను 2 దోళ్ళు ఆటోలో పెట్టి పంపించేస్తాను. పంపి నాకు పాయిదొడ్లు ఎన్నైనా పంపి చూసుకుంటాను. కురుదొడ్లు చాలా అయిపోయింది నాకు. దాన్ని మేము ఎక్కడా పంపించలేదు. మేపి చాలా అయిపోతా ఉంది. నెంబర్ చెప్పా. ఏ ఊరని రాసుకుంటుంది ఇదే? కొంచెం అర్థమయ్యట్లేదు. బేతమంగళం అని రాసుకునేస్తున్నా. ఎన్జీ ఉల్కూర్ అనే వేసుకో. ఎన్జీ ఉల్కూర్. ఎన్జీ ఉల్కూర్. ఇదంతా మీదేనా? ఇట్లా ఇదంతా ఏమి లేదు, ఇది కొనుక్కోండి. ఈ కోట అని రాసుకుంటే మనకు చూసుకొని వస్తాము. నాయన్ని పిలిపియే, నేను బాగా గుర్తుపెట్టుకో చెప్తాను. మేలో ఇదే పేదోడే వేస్తుంది, తృప్తికి ఇస్తాను. అది ఎట్లా చెప్తావు? ఆడోళ్ళు దూళ్ళు తెచ్చి సాక్కుంటాను వాళ్ళు. వాళ్ళ దగ్గరికి మేము తోలుకొచ్చింది, వాళ్ళకి ఒక దూడు ఒకటి ఇస్తున్నాను అక్క. సరే పోయేస్తాం. ఇప్పుడు ఈ ఊరు అడ్రస్ మా సైడ్ లో ఎవరైనా మా ఊరు పక్కన ఉండే వాళ్ళకి ఆవులు కావాలంటే, నిన్ను కలవాలంటే నీ కాంటాక్ట్ నెంబరు, ఈ అడ్రస్ అన్ని కరెక్ట్ గా చెప్పు. ఇంకా వీకోటన్ ఇంకా వస్తే మాట్లాడు. వీకోటన్ ఇంకా వస్తే 6 కిలోమీటర్లో వస్తే 6 కిలోమీటర్లు వస్తే మాది వీకోటన్ ఇంకా వస్తే లెఫ్ట్ సైడ్ లో ఉంటాము. ఊరు పేరు ఎన్జీ ఉల్కూర్ క్రాస్. ఎన్జీ ఉల్కూర్ క్రాస్, కర్ణాటక. 8310601603. ఓకే. సో ఈ నెంబర్ ఫోన్ చేస్తే ఎప్పుడు ఉంటాయి వస్తే మన వాళ్ళకి కావాలంటే కుకుం సైడ్. ఇప్పుడు ఇదేమన్నా మన కుదిరి బాగుంది అంటే నేను చెప్తాను, వాళ్ళు ఇస్తాం. మంచి ఆవులు ఇస్తాం, వెతుకుతా ఉంటారు. మన కర్ణాటకలోనే తీసుకోవచ్చు. ఇస్తాంలే, ఆవులు ఇస్తాం, మంచి ఆవులు ఇస్తాం. దూరం పోయే బస్ ఇస్తాంలే. సో మన సైడ్ మన తరపున ఎవరైనా వస్తే చూసి చెప్పు. ఇస్తాం, చెప్పిన రేట్లు చెప్పదు, నెగోషియబుల్ గా ఇస్తాము. నేను 4 మందికి చెప్తాను. రైతులు ఒకరికొకరు మనం సహాయం చేసుకోండి. సరే అట్లే. ఇప్పుడు మళ్ళీ మనం వీకోటకు వచ్చినాము. మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది. ఆకలిగా ఉంటే సరే భోజనం చేసుకొని పోతాము. ఎందుకంటే ఇక్కడ ఆవుల రేట్ అయితే ఆకాశాన్ని అంటుతా ఉందండి. కానీ చూడాలి, అన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకొని మనం కొనాలి. అంత ఈజీ కాదు. బట్ ఆవులు అయితే ఇప్పుడు నేను చూపించినటువంటి ఆ షర్ట్లు చాలా బాగుంది. మళ్ళీ చూద్దాం ఏ రేటుకు మనకు ఫైనలైజ్ అవుతుంది.
ఇంకా 2-3 ఏరియాల్లో చూసుకొని ఇక్కడే కర్ణాటక బేతమంగళము అదేవిధంగా ఈ తాయిలూరు క్రాస్లో చూసుకొని ఫైనలైజ్ చేస్తాం ఏదో ఒకటి. ఇప్పటికైతే 2 అనుకున్నాము, బట్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ రేట్లు చూస్తా ఉంటే మన బడ్జెట్కు ఒక ఆవు వచ్చేటట్లుంది. పర్లేదు, ఈ నెల ఒక ఆవు, నెక్స్ట్ నెల ఇంకో ఆవు, అట్లా ప్లాన్ చేసుకుంటాము. సో నేను చెప్పబోయేది ఏంటంటే, డబ్బులు ఉంది కదా అనేసి నేరుకు తీసుకొచ్చి లక్షలు పెట్టద్దండి, చాలా కష్టము. ఏమంటావు జానకిరామ్? అంత ఈజీ కాదు ఆవులు సెట్ కావడం. ఎంత ఆవులు మీరు ఎంత బాగా చూసుకున్నా ఆవులు కూడా మనలాగే, దానికి కూడా మనసు అనేది ఉంటుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చిన తర్వాత దాదాపుగా 3 నెలలు అవుతుంది అడ్జస్ట్ కావడానికి. ఒక్కొక్కసారి జ్వరం వస్తే ఆవులు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ రిస్క్తో కూడుకుంది అనమాట. సో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువగా ఇన్వెస్ట్ చేసి అనుభవం వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎక్స్పాండ్ చేసుకోండి. ఎంతెంత మహా మేధావులు, హేమీలే ఈ డైరీ ఫామ్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారనమాట. ప్రతిసారి నేను భయపడుతున్నాను అని అనుకోవద్దండి, ఇది అనుభవాలు మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మన జానకిరామ్ వాళ్ళ మామగారు. సో ఈయనకైతే దాదాపుగా ఒక 60 ఏళ్ళ అనుభవం ఉంది. ఏం పెద్ద అయినా నేను చెప్పింది ఇప్పుడు కరెక్టే కదా? ఏమన్నా తప్పు చెప్పినాను? ఆయన కూడా ఆయన చూసిన వెంటనే ఆయనే చెప్పేస్తున్నాడు, స్వామి ఇది వద్దు, ఇది తీసుకో, అది తీసుకో అనేసి. సో అనుభవం అనేది చాలా ముఖ్యము. వాళ్ళకి తెలిసిపోతుంది ఆ సుడి, అదేవిధంగా పళ్ళు, ఆ పొదుగు ఫామ్ అయ్యే విధానం, ఇవన్నీ కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు మనకు 5 ఏళ్ళ అనుభవం ఉంది కదా, మనకు అన్నీ తెలిసిపోతుందంటే పొరపాటు. ఇది జీవితకాలం అంత అనుభవం. దీంతో అంత మనం ఉద్యోగాల్లో 5 ఏళ్లకు మనకు మంచి అనుభవం వస్తుంది, కానీ ఈ వ్యవసాయంలో అదేవిధంగా ఆవుల పోషణలో మాత్రం అంత ఈజీ కాదు. అంతే కదప్పా? సరే, ఇప్పుడు మళ్ళీ మనం ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మన ట్రాన్సాక్షన్, అదేవిధంగా మన బేరం అనేది ఏ విధంగా జరుగుతుంది నేను చూపిస్తాను. కంటిన్యూ.